టైం 11:30 అవుతుంది. ఇంకా దిల్లు రావట్లేదేంటి? ఈ ముసల్దాన్ని ఎలా బయటకు పంపాలి? ఏ ఐడియా తట్టట్లేదే. ఈ ముసల్దాన్ని బయటికి పంపిస్తే అమ్మగారు మంచి ఖరీదైన గిఫ్ట్ ఇస్తానన్నారు. ఓసే, నన్ను బయటికి పంపించడం మా అత్తయ్య వల్లే కాలేదు, నీ వల్లేమవుతుందే? ఇప్పుడు చూడు, నువ్వే బయటికెళ్ళబోతున్నావు. మనే అసే మునీశ్వరే, రావే బయటికి రా. మునీశ్వరే రావే బయటికి రా. అసే మునీశ్వరే. ఏయ్, ఎవడ నువ్వు? నమస్తే, గుడ్ ఈవినింగ్. తాగింది చీపే, కానీ నేను చీపు కాదు బాబు. మునే, ఒసే మునే, రావే బయటికి. ఏ మునే, నీ మొగుడొచ్చినట్టున్నాడే. ఓ అలాగేనమ్మా. ఏ మునే రావే. ఏంటి అరుపులు? ఇలా న్యూసెన్స్ చేయకపోతే డీసెంట్ గా ఫోన్ చేయొచ్చు కదా. అమ్మా, నేను తాగిన చీపే గాని నేను మాత్రం చీపు కదమ్మా. రావే. అమ్మగారు, నేను మాట అడుగుతాను, దయచేసి నిజం చెప్తారా? ముందు అతన్ని బయటికి తీసుకెళ్ళు. పదలుడు రా. ఈయన మీ మొగుడు కాడా? హరి, ఏంటిది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మొగుడు అంటే? నందు, మిడ్ నైట్ లో కూడా ఈ మిడిల్ క్లాస్ అన్న క్లాస్ అవసరమా చెప్పు? నా హస్బెండేనయ్యా. మరి అల్లుడు అంటున్నావు? అందరు మామని చేసుకుంటారు కదయ్యా. చేసుకుంటారు. ఏ రేటిగా ఉంటుందని నేను అల్లుని చేసుకున్నాను. ఈ దొంగ సచ్చినోడు చూడ్డానికి ఇలా కనిపిస్తాడు కానీ నాకంటే 2 ఏళ్లు చిన్నోడే. చిన్నంత మాత్రాన ఎంత పెద్ద తప్పు చేస్తావంటే నీ సంగతి చెప్తానండి. అమ్మగారు, ఈ సారు మీ ఆయనే కదా? ఏంటి క్వశ్చన్? నేను మొగుడినే. ఉండే, మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మరి నా పెళ్ళం మీ ఇంట్లో ఉందంటే మీ ఉద్దేశం ఏంటి? నేను తాగింది షీపే, కానీ నేను మాత్రం షీప్ కాదు. చెప్పండామా, నాకు సమాధానం కాలే. నేను తాగేది స్కాచ్, కానీ అంత చీప్ మనిషిని కాను. మునీశ్వరి, ముందు బయటికి తీసుకెళ్ళు. రారా పోదాం. ఏమైంది? ఏమ్మా నందినమ్మ, మీరు అర్ధరాత్రి కూడా ఇలా ఫుల్గా తయారు కావచ్చు, నా పెళ్ళం మాత్రం నా దగ్గర ఉండకూడదు. మీ ఇంట్లోనే పని చేయాలా? మీకు అసలు దయ ఉందా, జాలి ఉందా, టోటల్ గా బుర్ర ఉందా? ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి మద్దలు దర్వని మా కోడలు ఇద్దరు పాటు చేస్తావా? నేను తాగింది షీపే, కానీ నేను మాత్రం షీప్ కాదు. నేను మాత్రం సీపేరా. ఏమే, నీ మొగుడికి భయం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఏ అంటున్నావేట్రా? మళ్ళీ ఇంకో తూరి మా ఇంటైపు వచ్చావనుకో, నిన్ను ఇక్కడే చంపి పాతి పడేస్తా. పోరా నా కోడక. మూసుకోవడం కాదే తప్పేది. కాస్త కళ్ళు తెరుచుకొని చూడు, ఎవరెట్టంటోళ్ళో తెలుసుద్ది. ఈ తింగర్దే ఈ ప్లాన్. నువ్వు ఆగవే. కోడలి పిల్లతో సీదేలా ముత్తాబైతే నువ్వెడికరా వెళ్తున్నావు? కోడలి పిల్లతో వెళ్ళు, ప్రతిదీ నోరు తెరిచి అడుగుతా చెప్పు. సెన్స్లెస్. అమ్మడు, దిస్ ఇస్ టూ మచ్. అమ్మయ్యా, ఆ సీన్ గడు వచ్చి బతికించేశాడు. లేకపోతే ఆషాఢంలో ఒక రాత్రి వేస్ట్ అయిపోయేది. ఓ నా ట్యూబ్లైట్, ఆ సీనుగడికి ఫోన్ చేసి రమ్మంది నేనేరా? అవునా? అవును. ఆ మునీశ్వరి అత్తే చెప్పిందని నాతోనే ఉండడం మొదలు పెట్టింది. రోజు అలాగే ఉంటుందట. దీని పని ఇలా ఉందా అని అది పక్కకు వెళ్ళగానే సీనుగడికి ఫోన్ చేసి రమ్మన్నాను. వచ్చాడు, తన్నాడు, తీసుకెళ్లిపోయాడు. ఫోన్ చేసింది నువ్వని వాడికి తెలీదా? తెలీదు.
ఆకాశ రావణలాగా ఆకాశ సీతక్క అని చేశాను. ఏదో నమ్మేశాడు. నువ్వు సూపర్ దిల్లు. దిల్లు, ఈ గెటప్ మార్చుకోవా? సరే. కోడలి పిల్లంటే సీదేలా ముత్తాబైతే నువ్వెడగా వెళ్తున్నావు? కోడలి పిల్లతో వెళ్ళు. ప్రతిదీ నోరు తెసి అడుగుతా చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ ఓల్డ్ లేడీ అలా మాట్లాడితే మీరు రావడమేనా? సెన్స్ ఉండక్కర్లా? చిచి, ఆవిడలా మాట్లాడుతూ ఉంటే నోరు ముగించాల్సింది పోయి. నందు, ఇంకేం మాట్లాడకండి. నేను అసలు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాను. చూడు నందు, నేను మా పిన్ని మాట విని రాలేదు. మరి మీ అంతటి మీరే వచ్చారా? అయ్యో, అది కాదు నందు. నేను ఇంకేం మాట్లాడొద్దు. చిచి, ఈ ఇంట్లో ఒక్కరికి కూడా కామన్ సెన్స్ లేకుండా పోయింది. నీ వాడకం చూస్తుంటే మా మంగళగిరి పిన్ని చెప్పింది నిజం అనిపిస్తోంది. డోంట్ టాక్ రబిష్. రబిష్ లేదు, బుబిష్ లేదు. నేను అసలు ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? మా మంగళగిరి పిన్నిని పంపించడం నీ వల్ల కావడం లేదు. నా వల్ల కాకపోవడం ఏంటి? చూస్తూ ఉండండి. మాక్సిమం 2 days లో ఆవిడని బయటికి పంపించేస్తాను. నీకో విషయం చెప్పనా? ఏంటి? మా మంగళగిరి పిన్ని తనంతట తను బయటికి వెళ్తే తప్ప మనం తన్ని బయటికి పంపించడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అన్నదాన్ని పాసిబుల్ చేయడమే ఈ నందిని స్పెషాలిటీ. తను నీ కల్లో రాకుండా చూసుకో, కనీసం ప్రశాంతంగా నిద్రపడుతుంది. అది ఇప్పుడు మీకు బాధ్యత ఏంటో తెలిసింది. రండి కూర్చోండి, కూర్చోండి. చిన్నదిరా, నువ్వు ఎక్కడ కూర్చో. నువ్వు అడు జరుగు జరుగు. అది కూర్చోండి. ఈవేళ గుత్తొంకాయ కూర ఎలా చేయాలో నేర్పిస్తా. ముందుగా ఉల్లిపాయలు 200 గ్రాములు తీసుకోవాలి. కరెక్ట్ గా ఉన్నాయి. మా చిన్నది మళ్ళీ ఛాయలకు వచ్చావంటే నరికి పారేస్తా. చిన్నదినే. అవ్వా అవ్వా అవ్వా. భార్య భర్తను కాదంటాం ఏ నేరాలు గోరాల్లోనో ఇందులోనో చూసుంటా గానీ నా జీవితంలోనే ఆ సీన్ రిపీట్ అవుద్దని నేనెప్పుడు అనుకోలేదురా. చిచి, వద్దు. ఈ గెటప్ లో వద్దు, ఈ ఏసాలు వద్దు. మనమే రౌడీలు అని చెప్పేద్దాం, లేకపోతే ఆ రౌడీతో లేచిపోతాం. అది కూడా నువ్వే కదరా? అవును కదా, అయినా తేడా అయితే ఉంది కదరా. వద్దులేరా, చెప్పేద్దాం. వద్దు, ఓ పంచే. ఏంటది? రౌడీ బావుగానే నువ్వు ఉదయం తీసుకెళ్ళు, అక్కడ బాజీ అని రివీల్ చేయి. వద్దురా. ఏం మాయరాగం? అక్కడికి వెళ్ళాక నువ్వా, నేను ఇంకా వాడే అనుకున్నా, నా మొహం మీదే అనింది అనుకో. మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఓ, అది కూడా నిజమే కదా. ఓ పని చేద్దాం, వదిన విడాకుల పేపర్ మీద సంతకం పెట్టింది కదా, మనం లైఫ్ కష్టాన్ని కలుద్దాం, ఆయన్ని తీసుకుని వెళ్దాం, ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఒరే, నువ్వు నా ఫ్రెండ్. అదే పని చేద్దాం. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చూసుకుంటాను. రే, నిన్ను లక్షలు అడిగాడు ఆ లాయరు? లేదే. మరి ఎందుకు హైట్ తక్కువ, బిళ్ళ తక్కువ. తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. తిక్కరేగిందా తిమ్మిరెక్కిందా, తిక్కరేగిందా ఈ తింగర్ది నా ప్రాణం మీదకి తెస్తోంది. తిమ్మిరెక్కి పిల్లగాలి
చిచ్చు రేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి ముందు డాన్స్ ఆపించండి. పిన్ని పిన్ని ఏంటి? నందు డాన్సు ఆపమంటోంది. గిరి వెళ్ళ పాట ఆపేసి. అలాగేమో. అమ్మయ్యా. ఏరా పాటది కాపా, అది ఎడియోర్ పాట. పిన్ని ఉదయాన్నే ఆ పాట ఏమిటి? అవునులే, నీ పెళ్ళ నీకు పెళ్ళమైపోయింది, పిన్నేమో పినిసి అయిపోయింది. ఒరే మనవడా, మీ అమ్మ గదిలోకి వెళ్ళి ఏదో పాట పోతుందిగా, అది అట్రా. దేనికి? అమరావతిలో అమ్ముకుందామని. దిల్లు నిన్ను నరికేయాలి. అవసరం లేదు. అవసరమే. ఏరా ఎలా పాట ఇట్టు, కాసేపు టెంపులేద్దాం. వద్దు వద్దు. ఇదిగో చూడండి, ఇదేమో ఈ పాట ఎట్టుకొని టిక్కు 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 అని కాల్చుకు ఆడియచ్చు కానీ, నానేమో ఒలమ్మి తిక్కరేగిందా అని డాన్స్ చేయకుండా హరిదాసు. చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులు పిచ్చి బయటకు పంపించేస్తాను. అంతేలే, ఆయనోళ్ళకి ఆకులు కానోళ్ళకి కంచాలు అని. హరి, what is this language? ఆకులు కాకులు కంచాలు, what the hell is this? ఆకులు మీన్స్ అమ్మా. ఓ సేనా సీదేవి, రేపు నేను గదిలోకి వచ్చి నీ పాటకి టెప్పులేస్తానని, ఇప్పుడు ఈ పాటకి టెప్పులే, సరేనా? అది ఓ నో. అమ్మా జింగి జింగి జింగి. ప్రథమా ప్రథమా లే, విడాకుల పేపర్ మీద సంతకం పెట్టావుగా, లాయర్ గారు వచ్చారు, మాట్లాడు. నమస్తే డాక్టర్ గారు. నేను లాయర్నమ్మా. ఏదో ఒకటి. అమ్మా, నా రౌడీ బావ వచ్చాడా? చూడమ్మా, ఈ కాగితాల మీద సంతకం పెట్టావు అంటే నీకు విడాకులంటే ఇష్టమనే కదా. అమ్మా, పటాన్చర్లో స్థలం కొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశా చూడు, ఆ పేపర్స్ తీసుకురా. సరేనమ్మా. చూడు, స్థలాలకి క్షణాలకి లొంగే వ్యక్తి కాదు ఈ భాస్కరం. క్షణాలేట్రా? అదేరా, బలహీన క్షణాలు. అదా. ఇదిగోనమ్మా. ఇదిగో లాయర్ గారు, ఇదే నా అసలైన సంతకం. అందులో ఏదో ఒకటి కావాలని గీకా. ఇక మీరు వెళ్తే మంచిది. అసలే నా రౌడీ బావకి కోపం చాలా ఎక్కువ. పదమ్మా పదమ్మా. సార్ ఎక్కడికి సార్ వెళ్ళిపోతున్నారు? కష్టం, చాలా కష్టం. ఈ జన్మలో నీకు విడాకులు అవటం కష్టం. లేకపోతే నేను అందంగా లేనంటావా? నీకు చుక్కలు చూపిస్తా. ఒళ్ళమ్మి తిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. అమ్మగారు, ఏంటి మీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. ఆ ముసల్దాన్ని మెడ పట్టి బయట గెంటేలా చేస్తాను. అమ్మా, కాలుకేమైంది? ఆ ముసల్దాన్ని పుణ్యం అంటూ రాత్రి మాలుడు కాలు విరగొట్టినంత పనిచేశాడమ్మా. ఇంతకింత కావింది. చాపేట్, ఇలాంటి వేస్ట్ మాటలు అనవసరం. రిజల్ట్ కావాలి, అర్థమైందా? అయ్యవనట్టుందమ్మా. ఆవిడ్ని బయటికి పంపించేస్తారని నా దగ్గర చెప్పడం కాదు, చెప్పింది చేసి చూపించమంటున్నాను. చూపిస్తానమ్మా. ఈ మునీశ్వరి అంటే ఏంటో ఆ ముసల్దానికి. ఈ ట్రాష్ అంతా మాట్లాడుకో. నేను బయటికెళ్తున్నాను. వచ్చేసరికి ఆవిడక్కడ ఉండకూడదు. అలాగేనమ్మా. ఏంటి మీరిద్దరే వచ్చారు? మా చిన్నదని రాలేదా? వాడేమైనా అల్లరి పెట్టాడేమో. ఇల్లు ఎక్కడో తెలుసా? నమస్కారం. 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 ఎవరు? థ్యాంక్స్ అండి. నిన్న మా అమ్మాయి వెనక పడిన వాడికి బాగా బుద్ధి చెప్పారంట. ఏంటి, మీరు వంట నేర్చుకుంటారా? వంట? నేను వంట నేర్చుకోవడం ఏంటండి? అబ్బాయి కుదరదండి. ఈ వయసులో ఏమవుతుందా? ఏదో పెళ్లి కాని పిల్లలైతే ఆ తాలింపది ఎలా ఆగిరా. ఏమండి, వాడికి ఆ చెవుడు ఉంది. మాట్లాడగానయా, ఎంత పెరిగాడు ఈ వయసులో అతనికి వంట ఏంటి? ఆగిరా, మీరు చెప్పేది చెప్పేయండి, లేకపోతే మీ బుర్రపాటు దాంట్లో ఈయన మా అమ్మాయి జీవితాన్ని కాపాడాడు. ఏదో నా సంతోషం కోసం
ఈ అమౌంట్ ఉంచండి. వాడికే ఇవ్వండి. ఇస్తే ఏమంటాడో పర్లేదు, నేను చెప్తాను వాడికి ఇవ్వండి. బాధ్యత లేదా మీకు? ఈ నారాయణ తమ్ముడిని డబ్బుతో కొంటారా? నారాయణ ఎవరండి? నేనేనండి, ఇచ్చారు కదా. మీరు వెళ్ళండి. ఓకే, వెళ్ళండి. అమ్మా మీరు వెళ్ళండి, తర్వాత చూసుకోవచ్చు. ఇదిగో హోంవర్క్ బాగా చేయండి. టమాటాలు అట్టగా కోయకూడదు, నిలువుకోయాలి. అర్థమైందా? అది బాగా కడిక్కోయాలి. హలో శివా అన్నయ్య, నేను అలా ఆగిపోయాట్రా, అందుకే డబ్బిచ్చేలేడు నీకోసం. అదే సంగతే. ఏంటన్నయ్య నువ్వు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. తీసుకో. ఈ డబ్బుతోటి చిట్టిదలకి ఏదైనా కొనాలి. మా చెల్లి వెళ్ళిపోయిందండి. అమ్మాయిల కోసం వచ్చాడు. వీడిని కూడా 4 తంతే తిన్నగా అవుతాడు. ఏంట్రా అమ్మాయిలంటే నీకంత చులకనగా ఉందా? ఎలా దొరకా? అది కాదు సార్, మా చెల్లి కోసం. ఎంత ధైర్యంరా నీకు? నేను ప్రేమిస్తున్నాను అని నాకు డైరెక్ట్ చెప్తా. ఎంత చూస్తారా? తెలుసు పెడతాడు. ఎంతమంది టమాటాకాలు చూసారా నీలటోల్ని? చెప్పావు నారాయణ, బాగా చెప్పావు. సూపర్. నీకు ఫోన్ చేద్దాని ఎన్నిసార్లు చెప్పాను రా? ఇంకో తూరి ఫోన్ చేసావంటే తాడు తీస్తా. బడ ఫోన్. ఓసై ముసల్దానా, ఇప్పుడు చిక్కావి నాకు. అమ్మగారు రాగానే ఫోన్ ఇచ్చేస్తా, అవతలెవరో తెలుసుకుంటా. అమ్మలేదు కదా, మనవడా ఎందుకు? మామూలుగా పిలవచ్చు కదా. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. దీన్నే బుర్ర లేకపోవడం అంటారు. అత్తే లేకపోతే ఏంటి? అత్తయ్య చెంచా మునీశ్వరుందిగా, అది వింటుందిగా. కొంచెం వాడు. నా ఫోన్ ఏంటి? ఎక్కడో పెట్టుంటో చూడు. నారాయణతో మాట్లాడి ఇక్కడ పెట్టాను బావా. బాబా, కొంప తీసి ఆ మునీశ్వరి తీసుంటుందా? అప్పుడు కొంప తీయడం కాదు, కొంప మునుగుతుంది. ఆ ఫోన్ అమ్మకిస్తుంది. అమ్మ రీడాయిల్ నొక్కితే మీ నాన్న లిఫ్ట్ చేసి చెప్పరా చిట్టు తల్లి అంటాడు. అప్పుడు అమ్మ కోపంతో చిందులేస్తుంది, నిన్ను చీకొట్టి ఇంటికి పంపించేస్తుంది. అసలు టెన్షన్ లో ఉంటే నువ్వేంటి? టెన్షన్ ఎందుకు? వెళ్ళా మునీశ్వరుని అడుగు. అడుగుతా. అమ్మగారు సూప్ ఇవ్వమంటారా? ఇదేంటి అడగకుండానే చూపిస్తానంటుంది. ఏది చూపి? సూపు చూడు కాదమ్మా, సూపు. సూప్ ఇవ్వమంటారా? మీ అమ్మగారే సూప్ లో పడింది, ఇంకేం సూపు? ఏమే మునీశ్వరి, నా ఫోన్తో నీ పరచకలేంటే ఇది ఇయ్యు. మీ ఫోనా? నాకేం తెలుసు అమ్మగారు? ఏం లేదు మునీశ్వరి, మా బామ్మ ఫోన్ పోగొట్టుకుంది. ఒకవేళ నీకు దొరికిందేమో అని. రామ రామ కృష్ణ కృష్ణ, నాకు తెలియదు బాబు. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నాను. బాబు, మా అల్లుడు మళ్ళీ తగొచ్చి గొడవ చేస్తున్నాడంట. ఒకసారి ఇంటి దాకా వెళ్ళొస్తాను. అమ్మగారు వస్తే చెప్పండి. సరే. అబ్బా, నా ఫోన్ ఎక్కడుంది? ఈ గెటప్పుల్లో ఇదే ఆఖర్రా, విసుగొచ్చేస్తుంది. ఇప్పుడు మీ వదిన నన్ను చూడంగానే బావా బావా అని రెచ్చిపోద్ది కదా. అప్పుడు ఈ వీడియోని కోర్టులో సబ్మిట్ చేస్తే విడాకులు ఇప్పిస్తానన్నాడు కదా కష్టం లాయరు. ఆ పని చేద్దాం. అబ్బా సూపర్ నా. జాను, అమ్మేరి డార్లింగ్ బారాజా. రౌడీ బావా వచ్చేసావా? ఉండు, నేను నీకోసం పాట పెడతా. పెట్టు. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదను పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదను పిల్ల ముద్దుల బొమ్మడుందా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. పుట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటా, నీకే పాట బాగుందా బావా? ఇదంతా నీకోసమే బావా. వెళ్దామా బావా? మరి ఇల్లు దొరికిందా? నా లగేజ్ తీసుకొచ్చేసాను.
ఎల్లు కాదు నీకు విడాకలే బాబే. నువ్వు రౌడీ బాబా అని రెచ్చిపోతే దాన్ని మా భాస్కర్ అన్న వీడియో తీయమన్నాడు. నువ్వు ఏకంగా డాన్సే చేసినావు, నేను తీసినా. దీన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం, విడాకులు గ్యారంటీ. అప్పుడు నువ్వేం చేసినా పర్లేదు. నేనేం చేసినా పర్వాలేదా? మీ విగ్గులు ఊడిపెట్టినా పర్వాలేదా? అమ్మ రావే, నాకు మీరేం తెలుసురా పెదవల్ల. అలా కాదు బావా, చూడు చూపుడు వేలు ఇలా పెట్టి ఇలా పట్టుకొని నాలుక ఇలా మడత పెట్టి ఇప్పుడు ఇలా పెట్టి ఇప్పుడు రావట్లేదు. మళ్ళీ ట్రై చెయ్యి, కరెక్ట్ గా పెట్టుకో. నాలుక మడత పెట్టావా? అర్జెంటుగా 5 లక్షలు అవసరం ఉండి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ మంగళగిరి పిన్ని నన్ను గుర్తుపడుతుందో ఏమో, టెన్షన్ గా ఉంది. భగవంతుడా, ఆ మంగళగిరి పిన్నిని ఇంట్లో ఉండకుండా చూడు. ఏ క్యాచ్ ఆగాగు, క్యాచ్ రా. ఏమైంది? నీకు విజిల్ సౌండ్ వినిపించలేదా? దట్ లేడీ. నో ప్రాబ్లం, పైన మా వాడితో మాట్లాడుతోందిలే, నువ్వు కూర్చో. నాకు విజిల్ వేయడం వచ్చేసింది దిల్లు. సూపర్ బావా, అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయి. చెప్పు కాచి, ఏంటి ఇలా వచ్చావు? ఆ ముసలావిడ రాదుగా. ఏం పర్లేదు చెప్పు. అత్త ఏంటి అంత గట్టిగా నవ్వింది? అంటే మా అమ్మ నవ్వకూడదా? అది కాదు, మావే కూడా ఇంట్లో లేడు కదా, ఎవరితో మాట్లాడుతుందా అని. రా చూద్దాం. అబ్బా నవ్వుకొని దిల్లు. నేను నవ్వుకొని ఏంటి రావట్లేదు? నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను. నో ఇష్యూ కాచి, తీసుకెళ్ళు. ఏ నవ్వి నవ్వే నా శ్రీదేవి, 16 వయసులో శ్రీదేవి. నేను క్యాష్ ఇస్తాను, తీసుకెళ్ళు. ఏమైందా పిల్ల, నేను రాగానే పోతానంటున్నావు. కూసో. కాత్యాయని, నువ్వు లడ్డూలా దొరికావి, ఇవాళ అయిపోయావు.